వెల్కమ్ టు డే 2 ఆఫ్ 365 డేస్ జావా ఛాలెంజ్. ఈ రోజు క్వశ్చన్ వచ్చేసి ఫైండ్ ద సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఇన్ అరే. సేమ్ ఇదే క్వశ్చన్ గీక్స్ ఫర్ గీక్స్ లో ప్రాక్టీస్ ప్రాబ్లమ్ లో ఇచ్చారు. సో ఇప్పుడు దీన్ని ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ క్లాస్ అండ్ క్లాస్ నేమ్ అండ్ మెయిన్ మెథడ్ ని తీసుకోవాలి. నెక్స్ట్ అరేని డిక్లేర్ చేసుకున్నాం. అరే ఎలిమెంట్స్ వచ్చేసి ఇవి. మనం సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఫైండ్ చేస్తున్నాం కాబట్టి సెకండ్ లార్జెస్ట్ అనే వేరియబుల్ -1 ని అసైన్ చేసుకున్నాం. ఇందులో ఉన్న మినిమం ఎలిమెంట్ అయినా తీసుకోవచ్చు, అలా అయినా పర్లేదు. నెక్స్ట్ సెకండ్ లార్జెస్ట్ ఫైండ్ చేయాలంటే ఫస్ట్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఫైండ్ చేయాలి. లార్జెస్ట్ ఎలిమెంట్ ఏంటో తెలియదు కాబట్టి నేను ఫస్ట్ ఎలిమెంట్ అని చెప్పేసి లార్జెస్ట్లో తీసుకున్నా. ఫస్ట్ లార్జెస్ట్ ఫైండ్ చేసేందుకు లాజిక్ మొత్తం ఇది మనం ప్రీవియస్ వీడియోలో చూసాం. డౌట్ ఉన్న వాళ్ళు ప్రీవియస్ వీడియోలో చెక్ చేయండి. ఫస్ట్ లార్జెస్ట్ ఫైండ్ చేసిన తర్వాత సెకండ్ లార్జెస్ట్ ఫైండ్ చేయడానికి ఫస్ట్ ఫర్ లూప్ తీసుకోవాలి. ఫర్ లూప్ ఎందుకనంటే ప్రతి ఒక్క ఎలిమెంట్ సెర్చ్ చేయడానికి ఈ ఫర్ లూప్ని యూజ్ చేస్తాం. అలాగే ఇఫ్ కండిషన్లో ఎలిమెంట్ అనేది సెకండ్ లార్జెస్ట్ కన్నా ఎక్కువైనా అండ్ ఎలిమెంట్ అనేది లార్జెస్ట్కి ఈక్వల్ కాకుండా ఉండాలి. ఇవి రెండు కండిషన్ ట్రూ అయినప్పుడు ఈ సెకండ్ లార్జెస్ట్ అనేది అప్డేట్ అవుతుంది. సో ఈ లాజిక్ మొత్తం ఇక్కడ చూద్దాం. మనం ఫస్ట్ సెకండ్ లార్జెస్ట్ అనేది మనం -1 అని చెప్పి ఇనిషియలైజ్ చేసుకున్నాం. ఈ ఎలిమెంట్స్ అరే ఎలిమెంట్స్ ఇండెక్సెస్ ఇవన్నీ. నెక్స్ట్ ఫర్ లూప్లో ఫస్ట్ i = 0 అన్నప్పుడు 12 గ్రేటర్ దెన్ -1 అండ్ 12 నాట్ ఈక్వల్స్ టు 35 ఈ బోత్ కండిషన్ ట్రూ కాబట్టి సెకండ్ లార్జెస్ట్ అనేది 12కి అప్డేట్ అవుతుంది. i = 1 దగ్గర 35 గ్రేటర్ దెన్ 12 కానీ 35 = 35 ఈ కండిషన్ అనేది ఫాల్స్. సో సెకండ్ లార్జెస్ట్ అనేది అప్డేట్ అవ్వదు. i = 2 దగ్గర 1 గ్రేటర్ దెన్ 12 కాదు. సో కండిషన్ బికమ్స్ ఫాల్స్. సో లార్జెస్ట్ అనేది అప్డేట్ అవ్వదు. i = 3 దగ్గర 10 గ్రేటర్ దెన్ 12 కాదు. సో సెకండ్ లార్జెస్ట్ అనేది అప్డేట్ అవ్వదు. i = 4 దగ్గర 34 గ్రేటర్ దెన్ 12 ఎస్ అండ్ 34 నాట్ ఈక్వల్స్ టు 35 ఈ రెండు కండిషన్స్ ట్రూ కాబట్టి సెకండ్ లార్జెస్ట్ అనేది 34కి అప్డేట్ అవ్వద్ది. i = 5 దగ్గర 1 గ్రేటర్ దెన్ 34 కాదు. సో సెకండ్ లార్జెస్ట్ అనేది అప్డేట్ అవ్వదు. ఈ ఫర్ లూప్ అనేది ఇక్కడికి బ్రేక్ అవ్వద్ది. సో సెకండ్ లార్జెస్ట్ ఎలిమెంట్ ఏంటి 34 ప్రింట్ అవ్వద్ది. ఇక్కడ చూసుకోండి, మనం లార్జెస్ట్ ఏంటిది 34.